ఫ్యూ మంత్స్ అగో శుభం కుమార్ జేఈ అడ్వాన్స్డ్ 2026లో AIR-1 అచీవ్ చేశాడు, స్కోరింగ్ 330 అవుట్ ఆఫ్ 360. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరికీ న్యాచురల్గా ఒక క్వశ్చన్ వచ్చింది, AIR-1 రావాలంటే ఎన్ని గంటలు చదవాలి, ఏం ఎక్స్ట్రాడినరీ రొటీన్ ఫాలో అవ్వాలి. అప్పుడు అతను ఒక్క లైన్ చెప్పాడనమాట, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. నో బడీ కెన్ స్టడీ 18 hours a day. యాక్చువల్లీ అతని ప్రిపరేషన్ చాలా ప్రాక్టికల్గా ఉండింది. అరౌండ్ 6 to 8 hours ఫోకస్ సెల్ఫ్ స్టడీ చేశాడు. సేమ్ డే క్లాస్లో చెప్పిన విషయాలన్నీ సేమ్ డే కంప్లీట్ చేశాడు అండ్ రెగ్యులర్గా క్వశ్చన్ సాల్వ్ చేస్తూ వచ్చాడు. లేటర్ మాక్స్ అటెంప్ట్ చేసి దాన్ని బాగా రివైజ్ చేశాడు. దాట్స్ ఇట్. నో మ్యాజికల్ 16-hour టైం టేబుల్. ప్రతి సబ్జెక్ట్కి 5 books ఏం కంప్లీట్ చేయలేదు. జస్ట్ ఎ ప్రాపర్ సిస్టమ్. అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు మీకు 5 months ఉంది JEE 2027కి. ఈ స్టేజ్లో మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను చదవాలా అని కాదు, ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు చదవాలి. రియల్ క్వశ్చన్ ఏంటంటే ఆగస్ట్లో ఎగ్జాక్ట్లీ ఏం కంప్లీట్ చేయాలి, సెప్టెంబర్ అండ్ అక్టోబర్కి వెళ్ళే లోపల ఏం చాప్టర్స్ ఫినిష్ చేయాలి, నెక్స్ట్ న్యూ చాప్టర్స్ నేర్చుకోవడం ఎప్పుడు ఆపాలి, PYQsలో ఎప్పుడు మెయిన్గా ప్రయారిటీ ఇవ్వాలి, ఫుల్ మార్క్స్ ఎగ్జాక్ట్గా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ డెడ్ లైన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో. August 15 నుంచి September 15 వరకు ఏం ఫినిష్ చేయాలి. నెక్స్ట్ మంత్లో మీ జాబ్ ఎంటైర్లీ సిలబస్ ఫినిష్ చేయడం కాదు, మీ మెయిన్ జాబ్ ఫౌండేషన్ చాప్టర్స్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఎస్పెషల్లీ క్లాస్ 11 వీక్గా ఉంటే ప్లీజ్ ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. ఫస్ట్ కంప్లీట్గా నేను క్లాస్ 11 ఫినిష్ చేస్తాను, తర్వాత క్లాస్ 12 స్టార్ట్ చేస్తాను. వినడానికి చాలా రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది, కానీ 3 weeks తర్వాత మీకు అసలుకి 11th బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి, 12th కూడా బ్యాక్లాగ్స్ అయిపోతాయి. మీకు మా కాంటెంట్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకో, మీ ప్రిపరేషన్కి మేము కనుక హెల్ప్ చేస్తున్నాం అనిపించింది అనుకో, వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మాకు చాలా మోటివేట్ చేస్తుంది మీకు ఇంకా యూస్ఫుల్ కాంటెంట్ తీసుకురావడానికి. సో రెండింటిని ప్యారలల్గా మేనేజ్ చేయండి. ఫిజిక్స్లో ప్రయారిటీగా ఈ సబ్జెక్ట్స్ ఫినిష్ చేయండి ఫస్ట్. September 15కి ఈ చాప్టర్స్ మీరు రీజనబుల్గా కంఫర్టబుల్గా ఉండాలి. కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. ఎస్పెషలీ GOCని సీరియస్గా తీసుకోండి. GOC వీక్గా ఉంటే తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కెమిస్ట్రీ మీద ఇన్ఫర్మేషన్ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్లు అనిపిస్తుంది. మ్యాథ్స్లో ఈ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ వన్ ఇంపార్టెంట్ రూల్, లెక్చర్ కంప్లీట్ అయిన తర్వాత చాప్టర్ని మూసేసి పక్కన పెట్టకండి. చాప్టర్ కంప్లీట్ అవ్వడం అంటే కాన్సెప్ట్ అర్థమైంది, క్వశ్చన్ సాల్వ్ చేశారు, PYQs చేశారు, 1 time టెస్ట్ చేశారు, అప్పుడే మీకు చాప్టర్ పక్కా అర్థమైనట్లు. September 16 నుంచి October 15 వరకు ఇప్పుడు మనం బిగ్గర్ JEE బ్లాక్స్ మీద వర్క్ చేద్దాం. ఫిజిక్స్లో ఈ చాప్టర్స్ని కంప్లీట్ చేయండి, కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్ని కంప్లీట్ చేయండి. మ్యాథ్ ఈ మంత్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు క్యాల్కులస్ హెవీ ఫేజ్ అనమాట. సో ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మ్యాథ్స్ మీరు వీక్గా ఉన్నారనుకో, స్టూడెంట్స్కి 1 సజెషన్, ఈ చాప్టర్స్లో కాన్సెప్ట్స్ క్లియర్గా లేకపోతే ర్యాండమ్గా 10 different ప్లేలిస్ట్కి జంప్ చేయకండి. క్రాక్ JEE మెయిన్స్ మ్యాథ్ కోర్స్లో కాన్సెప్ట్స్ నుంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్, టాపిక్ టెస్ట్, PYQs వరకు స్ట్రక్చర్డ్గా ప్రిపేర్ చేయొచ్చు మీరు. ఎస్పెషల్లీ ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మ్యాథ్స్ సిస్టమాటికల్గా ఇంప్రూవ్ చేయాలి మీరు. కనుక అలా చేయాలనుకుంటున్నారంటే లింక్ ఏమో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎనీవే రోడ్ మ్యాప్కి బ్యాక్ వెళ్దాం. సపోజ్ ఆగస్ట్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేశారు, డిసెంబర్ వరకు దాన్ని పక్కన పెట్టేయకండి. ఓల్డ్ చాప్టర్స్కి స్మాల్ రిమైండర్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిజం చదువుతున్నారు అంటే 15 మ్యాగ్నెటిజం క్వశ్చన్స్ ప్లస్ 5 కరెంట్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్స్ ప్లస్ 5 మెకానిక్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అంతే, ఓల్డ్ కాన్సెప్ట్స్ని అలైవ్గా ఉంటాయి. బికాజ్ మన బ్రెయిన్ చాలా కాన్ఫిడెన్స్తో చెప్తుంది ఈ ఫార్మ్లో చాలా ఈజీగా ఉంది, డెఫినెట్లీ నేను గుర్తుపెట్టుకుంటా. మన బ్రెయిన్ సమ్ టైమ్స్ ఫుల్ స్కామ్ చేస్తుంది. నా ద మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ November 15. బై November 15 ఫస్ట్ ఫుల్ సిలబస్ రౌండ్ కంప్లీట్ అయిపోవాలి. పర్ఫెక్ట్గా కాదు, కంప్లీట్గా. దేర్ ఇస్ అ డిఫరెన్స్. వీక్ చాప్టర్ని తర్వాత మీరు ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ డిసెంబర్లో కంప్లీట్లీ అన్టచ్ చాప్టర్ ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో October 16 నుంచి November 15 వరకు రిమైనింగ్ సిలబస్ క్లోజ్ చేసేసేయండి. ఫిజిక్స్లో ఈ చాప్టర్స్ కవర్ చేసేసేయండి, కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్ కంప్లీట్ చేయండి, మ్యాథ్స్లో ఈ చాప్టర్స్ కంప్లీట్ చేసేసేయండి. November 15 తర్వాత మీ ప్రిపరేషన్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అంటిల్ నౌ నెక్స్ట్ చాప్టర్స్ ఏ చదవాలని ఉండేది, కానీ ఇప్పటి నుంచి నేను మార్క్స్ ఎక్కడ పోగొట్టుకుంటున్నాను అనేది ఉండాలి. దాట్ షిఫ్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. November 16 to December 15 ప్రాపర్ రివిజన్ ఫేస్. ఇప్పుడు ఎంటైర్ సిలబస్ని మళ్ళీ చాప్టర్ 1 నుంచి చదవడం కాదు, నెట్ఫ్లిక్స్ లాగా వాచ్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్. నో, రివిజన్ని బ్లాక్స్లో చేయండి. వీక్ 1లో మెకానిక్స్ ప్లస్ ఫిజికల్ కెమిస్ట్రీ ప్లస్ ఆల్జిబ్రా చేయండి, ప్లస్ 2 full marks. వీక్ 2లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఆర్గానిక్ బేసిక్స్ అండ్ డిఫరెన్సియేషన్, అగైన్ 2 marks. వీక్ 3లో SHM, waves, EMI, AC, remaining organic plus integration, and around 2 to 3 marks. Week 4lo optics and modern physics, inorganic, coordinates geometry, vectors and 3D, again 2 to 3 marks. So December 15 ki ideally syllabus once complete అయిపోవాలి, plus full syllabus once revise అయిపోవాలి, plus major chapters PYQs ఇంకా అయిపోవాలి, around 8 to 10 marks ఫుల్ లెంత్ మార్క్స్ ఇవ్వాలి, 1 ప్రాపర్ ఎర్రర్ నోట్బుక్ రెడీగా ఉండాలి. బట్ మాక్ అనాలిసిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దన్ మాక్ అటెంప్ట్. సపోజ్ మాక్లో 145 మార్క్స్ వచ్చాయి, టెస్ట్ క్లోజ్ చేసి మ్యాథ్స్ వీక్గా ఉంది అని చెప్పి వదిలేయకండి. వండర్ఫుల్ అనాలిసిస్ బట్ యూజ్లెస్. క్వశ్చన్ ఏంటంటే మ్యాథ్స్ ఎందుకు వీక్గా ఉంది, కాన్సెప్ట్ తెలీదా, లేకపోతే క్యాల్కులేషన్లో తప్పు చేశానా, లేకపోతే అసలు నా ఈగో వదలలేదా దాన్ని? ఈ క్వశ్చన్స్ అని మీరు అడుగుతురండి. సమ్ టైమ్స్ క్వశ్చన్ని లీవ్ చేయడం
క్విట్టింగ్ కాదు, జస్ట్ అ హెల్దీ బ్రేకప్. డిసెంబర్ 16th ఆన్వర్డ్ సింప్లిఫై ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి సింపుల్ 2 days సైకిల్ ఫాలో అవ్వండి. Day 1 ఫుల్ మాక్ 3 hours, ప్రాపర్ ఎగ్జామ్ కండిషన్స్, నో ఫోన్, నో పాజింగ్, నథింగ్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్. ఎందుకంటే జేఈ మెయిన్స్లో అన్ఫార్చునేట్లీ ఇంటిగ్రేషన్ వల్ల హర్ట్ అయ్యాను కాబట్టి నేను స్నాక్ బ్రేక్ తీసుకుంటాను అనేది ఉండదు. మాక్ కంప్లీట్ చేసి అనలైజ్ చేయండి. Day 2 రిపేర్ డే. సపోజ్ మాక్లో వీక్నెస్ వచ్చాయి, లైక్ రొటేషన్ కానీ అయోనిక్ ఈక్విలిబ్రియం కానీ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కానీ మీకు వీక్నెస్ తెలిసింది, పర్ఫెక్ట్. Day 2లో అవే మీ సిలబస్, కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి, టార్గెటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, మిస్టేక్స్ని రీచెక్ చేయండి. దెన్ నెక్స్ట్ మాక్. సో ఫైనల్ మంత్లో మీ లూప్ వచ్చేసి మాక్, అనలైజ్, రిపేర్, రిపీట్. ఇప్పుడు వీక్ చాప్టర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సింపుల్ ట్రాఫిక్ లైట్ సిస్టమ్ యూజ్ చేయండి. మోస్ట్ క్వశ్చన్స్ కంఫర్టబుల్గా సాల్వ్ చేయగలుగుతున్నారు అనుకో, మెయింటైన్ విత్ పీవైక్యూస్ అండ్ రివిజన్, అది గ్రీన్ లైట్. ఎల్లో వచ్చేసి కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నాయి బట్ స్పీడ్ ఆర్ యాక్యురసీలో ప్రాబ్లం ఉంది, మ్యాక్సిమం అటెన్షన్ ఎల్లో లైట్ సబ్జెక్ట్స్కే ఇవ్వండి. రెడ్, కాన్సెప్ట్ ఇట్ సెల్ఫే అన్క్లియర్గా ఉంది, గో బ్యాక్ టు బేసిక్స్. బట్ ఒక రెడ్ చాప్టర్ని గ్రీన్ చేయడానికి 4 full days స్పెండ్ చేసి 5 yellow చాప్టర్స్ని ఇగ్నోర్ చేయకండి. మీరు రొటేషన్తో పర్సనల్ ఫైట్ ఏం చేయట్లేదు అక్కడ, మీరు జేఈ స్కోర్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఆల్వేస్ ఆస్క్, 1 స్టడీ అవర్ చేస్తే ఎక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఫైనల్గా జస్ట్ రిమెంబర్ దీస్ 5 చెక్ పాయింట్స్. మీ దగ్గర ఇంపాసిబుల్ టైం టేబుల్ అవసరం లేదు. 3:49కి లేచి 11 minutes మెడిటేషన్ చేసి బ్రేక్ఫాస్ట్ ముందు 300 క్వశ్చన్స్ సాల్వ్ చేయమని అదంతా అవసరం లేదు. మీ దగ్గర కావాల్సింది అ ప్లాన్ దట్ యూ కెన్ యాక్చువల్లీ ఫాలో. 5 months కన్సిస్టెంట్గా వర్క్ చేద్దాం. మోటివేషన్ కన్నా చాలా పవర్ఫుల్ మీ డెడికేషన్. జస్ట్ మేక్ షూర్ ఎవ్రీ సండే లాస్ట్ సండే కన్నా కొంచెం బెటర్గా ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. మీకు మా కాంటెంట్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకో, మీ ప్రిపరేషన్కి మేము కనుక హెల్ప్ చేస్తున్నాం అనిపించింది అనుకో, వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాకు చాలా మోటివేట్ చేస్తుంది మీకు ఇంకా యూస్ఫుల్ కాంటెంట్ తీసుకురావడానికి.